అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 23వ వార్డులో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. నర్సీపట్నం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టీకరణ. 2 సంవత్సరాలలో నర్సీపట్నం మున్సిపాలిటీ 242,66 లక్షల రూపాయలతో అభివృద్ధి. నర్సీపట్నం 23వ వార్డు పాత బస్టాండ్ వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. నర్సీపట్నం టీడీపీ టౌన్ యూత్ ప్రెసిడెంట్ కటారి ఆదినారాయణ తాతబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి చింతకాయల పద్మావతి తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఎన్టీఆర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కేవలం 25 ఏళ్ల వయసులో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని తనకు ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారని, పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. సినిమా రంగంతో పాటు రాజకీయాల్లోనూ విశేషంగా రాణించిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు అని, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, చదువు, ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు పేదలకు ₹2కే కిలో బియ్యం అందించిన మహనీయుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని ప్రశంసించారు. ఇప్పటికీ ఆయనను ప్రజలు దేవుడిలా కొలుస్తూ విగ్రహాలు పెట్టుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. నర్సీపట్నం అభివృద్ధిపై తనకున్న చిత్తశుద్ధిని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ, నెరేళ్ల రాజేష్, మున్సిపాలిటీ టీడీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు మరియు ప్రజలు అధిక సంఖ్య. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గౌరవ శాసనసభాపతి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి, అదేవిధంగా పద్మావతి గారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అయితే ఆనాటి కాంగ్రెస్ పార్టీ పాలనలో పాల్గొంటులో కూడా అంతే కార్యక్రమం పెడతామంటే నేను తప్పనిసరిగా వస్తాను రా చెప్పుకున్నాను. వచ్చాను, మంచి కార్యక్రమం పెట్టారు బాబు. ఎవరు ఇవాళ అందరికీ మనం ఒకసారి నమస్కారం తెలియజేస్తూ మరి ఇక్కడి నుంచే నేను విజయవాడ వెళ్తున్నాను. ముందుగా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి ఇవాళ ఎన్టీ రామారావు గారు విగ్రహం ఒప్పు చేయడం అంటే అది అదృష్టంగా మేము భావిస్తాం. నేనైతే మరీ భావిస్తాను. నిజంగా నాకు ఈ రోజు ఎలా ఉన్నానంటే కారణం, రాష్ట్రంలో ఉన్నత పదవులు ఉన్నానంటే కారణం ఎన్టీ రామారావు గారు. ఇది ఇప్పుడు పూర్వం తెలియదు కానీ పెద్దలందరూ తెలుసు. ఆ రోజు నాకు 25 సంవత్సరాల వయసు. అప్పుడు ఇక్కడ పెళ్లి కూడా జరగలేదు. ఎన్టీ రామారావు గారు నన్ను రమ్మని పరుగుపెట్టి హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ లో పిలిచి కూర్చోబెట్టి సార్ రమ్మన్నారంట, వచ్చారు సార్ అంటే అప్పుడు అతను ఎవరో నాకు సినిమాలు చూసావు, సినిమాల్లో చూసాను తప్పైతే డైరెక్ట్ గా అప్పుడు అతనితో మాట్లాడలేదు. నేను అదే ఫస్ట్ టైం మాట్లాడటం. లేదు బాబు తమ్ముడు నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారు, పోటీ చేస్తారు అడిగారు. 25 సంవత్సరాలు నాకు. సరే పోటీ చేస్తారన్నా, అది పోటీ చేయమన్నారు. ఆ రోజు పోటీ చేసే అవకాశం, రాజకీయ అనుకూలాలు ఇచ్చే అవకాశం ఇచ్చి ఈవేళ మంత్రిగా, అధ్యక్షులు మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఈరోజు రాష్ట్రానికి సభాపతిగా ఈరోజు గౌరవంగా మనకు ఉన్నారంటే కారణం ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు. మనం చాలా మంది రాజకీయ నాయకులు చూస్తాం, చాలా మంది చూసాం, పెద్ద పెద్ద రేడియోలు చూసాం. కానీ రామారావు గారి మనస్తత్వం వేరు. అంటే అంత దగ్గరగా పనిచేశాను నేను. 85లో నాకు మంత్రి ఇచ్చాడు. మంత్రి అంటే 15 రోజులకు ఒకసారి రామారావు ఇంకా కూర్చొని మీటింగ్స్ ఉంటాయి మాకు. అంత దగ్గరగా ఉండి అర్థం చేస్తే అతని స్వభావం ఉండేది. వీడు ఎవరికీ లేనటువంటి ఆలోచన తెచ్చుకొస్తున్నాయి అనిపిస్తుంది మాకు. ఒక రోజు మమ్మల్ని పిలిపించి, అప్పుడు ఇందిరాగాంధీ పరిపాలించింది. ఫస్ట్ లో ఇందిరాగాంధీ పరిపాలన ఎలాగుంటుందంటే ఎంత నాయకులైనా ఆ కాళ్ళ దగ్గర కూర్చోవలసిందే. కుర్చీలో కూర్చుంటే ఒప్పుకుంది కాదు. ఆ కుర్చీలో కూర్చుంటే మిగతా నాయకులు, పెద్ద పెద్ద నాయకులందరూ కింద ఉండేవారు. ఆ టైం అది. అటువంటి ఇందిరాగాంధీని ఎదిరించారు. ఎదిరించి పోటీ చేసి ఆ పార్టీ మీద చేసినటువంటి వ్యక్తి రామారావు గారు. అతను వచ్చిన తర్వాత 9 నెలల్లోనే పార్టీ పెట్టి రికార్డు ఇప్పటికీ ఎవరు అలా చేయలేదు. పార్టీ పెట్టిన 9 నెలలకి ముఖ్యమంత్రి అయిపోయాడు. ముఖ్యమంత్రి అవ్వాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది.
అది 9 నెలలకే ముఖ్యమంత్రి అయిపోయాడు. రాఘవేంటి రామారావు గారిని జనాలు వెనకాల ఆదరించారంటే అది అదృష్టం. మరి రామారావు గారికి కూడా చిన్న అదృష్టం. చిన్న పల్లెటూరులో పుట్టాడు, నిమ్మకూరు అని కృష్ణా జిల్లా చిన్న పల్లెటూరులో పుట్టాడు. ఏదో పాలు పిండుకొని క్యారేజీలో వేసుకొని విజయవాడ సైకిల్ మీద వచ్చి పాలు అమ్మేవాడు ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసే పరిస్థితి వచ్చింది. అతనిలో ఉన్న స్వభావం దగ్గరగా ఉన్నాం కాబట్టి, చిన్నప్పటి నుంచి అతని దగ్గర పెరిగాను కాబట్టి, అతను ఒక రోజు మనందరినీ కూర్చొని మంత్రి పట్టినప్పుడు 85 నుండి మంత్రి కూర్చోబెట్టి ఒకసారి రాయలసీమ వెళ్ళాడు ముఖ్యమంత్రిగా. వెళ్ళి ఒక ఇంట్లోకి వెళ్ళాడు, వారు దిగి ఒక గుడిసెలో ఉంటే గుడిసెలోకి వెళ్ళాడు. వెళ్తే కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోయి మా ఇంటికి వచ్చారు, మా ఇంటికి మంచి లేమ్మా లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళతో కూర్చొని 10 నిమిషాలు మాట్లాడి ఏం వండుకున్నావు అంటే మధ్యాహ్నం ఏం బాబు భోజనం వండుకున్నావు అంటే భోజనం నాకు కొంచెం పెట్టాను. అది సిగ్గుపడిపోతుంది. భోజనం అంటే మన భోజనం కాదు, అది రాగి సంగటి అంటారు పూర్వం అనేవారు. మరి పూర్వం రాగి సంగటి మన తెల్లాను తినేవారు కాదు. అప్పుడు రామారావు గారికి పెట్టింది, ఆవిడ సిగ్గుపడుతాను బాబు తెలగలవా తినగలవా అని. నేను తినకూడదు, 2 వంతులు తిన్నాడు. నేను అంత పక్కన ఉన్నాం. ఎప్పుడు ఇది తింటారా అని అడిగాడు. ఎప్పుడు ఇది తింటావు బాబు వాళ్ళు తెల్లానం తినరా అంటారు. తెల్లానం వైట్ రైస్ తినరా అంటే మాకు కష్టం, మాకు దొరకదు బాబు ఇక్కడ అన్నారు. అప్పుడు ఏం చేయాలంటే వెంటనే హైదరాబాద్ వచ్చినట్టు మా బస్సులో మీటింగ్ పెట్టి 2 రూపాయలకి కేజీ దిగుమన్నాడు. 2 రూపాయలకి కేజీ దిగుమన్నాడు. అప్పుడు తెలంగాణ మొత్తం అందరూ కూడా తెలంగాణ తినడం అప్పుడు స్టార్ట్ చేశారు. అప్పుడు అక్కడ లేదు. ఎన్ని కేజీలు వస్తుంది మీకు? 5 కేజీలు పైసలు లేకుండా వస్తుంది. కేజీ రూపాయలు, 5 రూపాయలకి 5 కేజీలు ఇస్తున్నాం. అప్పుడు మనం ఎన్టీ రామారావు గారి చరిత్రలో ఆ పూర్వం చాలా మంది తెలుసు, ఈ పిల్లలు తెలియకపోతే మీకు తెలుసు. ఆడపిల్ల పుడితే ఒక తండ్రికి మగపిల్లడు ఆడపిల్ల పుడితే ఆడపిల్లని పెళ్లి చేసి పంపించేవారు. ఆ మొగుడికి కట్నం ఇచ్చేవారు, కొంత పంపించేవారు. తండ్రి గారు రాష్ట్రంతా మగ కొడుకు ఇచ్చేవారు, కూతురికి ఇచ్చేవాడు కాదు. కూతురికి పెళ్లి చేసి పంపిస్తారు ఎవరైనా ఆ రోజుల్లో. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఒకసారి ఏమన్నారంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఒకే తండ్రికి కొడుకు కూతురు పుడతారు కదా, ఆ తండ్రికి పుట్టారు కదా, మరి తండ్రి ఆస్తిలో కొడుకుతో పాటు కూతురికి ఎందుకు ఇవ్వరు అని అడిగాడు. ఏం చెప్తాం మనం సార్, పూర్వం నుంచి ఆచారం సరే అది వస్తూ ఉంటుంది సార్ అంటే ఆ ఏది ఆచారం కుదరదు. తండ్రి ఆస్తిలో కొడుకు ఎంత భాగం ఉందో కూతురికి ఎంత భాగం ఇవ్వాలని చెప్పి మొట్టమొదటికి చట్టం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. వీళ్ళందరూ కాదు, తండ్రి పుట్టాడు, కొడుకు పుట్టాడు, కూతురు పుట్టింది. కొడుకు ఆస్తి ఇవ్వడం చేస్తే కూతురు ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి ఇచ్చినటువంటి. ఆ రోజు ఆడవాళ్ళు చదువుకోవడానికి స్కూల్